బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్గా తూము పద్మాశరథ్ రెడ్డి ఎన్నికైనట్లు ప్రభుత్వ ముఖ్య సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో ప్రకటించారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 38 మంది కౌన్సిలర్లు గాను సమావేశానికి 34 మంది హాజరు కాగా ముందుగా కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి చైర్ పర్సన్ అభ్యర్థిగా తూము పద్మాశరథ్ రెడ్డిని ప్రపోజ్ చేయగా ఆమెను 31 మంది బలపరచగా తూము పద్మాశరథ్ రెడ్డి ఎన్నికైనట్లు సబ్ కలెక్టర్ వికాస్ మహతో ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్గా మీర్ ఇలియాస్ అలీని ప్రపోజ్ చేయగా ఆయనకు 31 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో ఆయన వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లు సబ్ కలెక్టర్ వికాస్ మహతో ప్రకటించారు. కాగా ఎన్నికైన చైర్ పర్సన్ తూము పద్మాశరథ్ రెడ్డితో, అలాగే వైస్ చైర్మన్గా ఎన్నికైన మీర్ ఇలియాస్ అలీతో సబ్ కలెక్టర్ వికాస్ మహతో ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి చైర్ పర్సన్ తూము పద్మాశరథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు చైర్పర్సన్ గారికి తుమ్ము పద్మా గారికి వేదిక మీద రావాల్సిన కోరుతున్నా. వాళ్ళకి చైర్పర్సన్ కోర్స్ నేను తూము పద్మ అనే నేను బోధన్ మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎన్నికైన నేను నా ఇష్టదైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనను విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. గౌరవ ప్రముఖ సలహాదారు అండ్ ఎమ్మెల్యే గారికి మంచి మీద రావాల్సిన కోరుతున్నాను. చైర్పర్సన్ గారికి కూడా మంచి మీద వైస్ చైర్పర్సన్ మీర్ ఇలియాస్ అలీ గారికి మంచి మీద రావడానికి కోరుతున్నాను. I am Mir Ilyas Ali, Vice Chairman of the Boston Municipal Council
swear in the name of God, solemnly affirm that I will be true faith and allegiance of the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you very much. Jai Bhim, Jai Bhim, Allahu Akbar. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిషనర్ గారికి, ఆల్ క్యాండిడేట్స్, ప్రెస్ మిత్రులకి, మన అధికారులకి, అధికారులకి అందరికీ నమస్కారం. We have come to the conclusion of this meeting. Thank you to all. మున్సిపాలిటీగా ఎన్నుకున్న కౌన్సిలర్ మనందరికీ, అదేవిధంగా ఇప్పుడే కౌన్సిలర్లు అందరూ మన సాంప్రదాయ ప్రకారం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి. దాంట్లో ప్రతి ఎత్తున చైర్మన్గా పద్మావతి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ ఇల్లాస్ గారికి ఎన్నుకున్నందుకు కౌన్సిలర్లందరికీ మళ్ళీ ఒకసారి అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ ఆఫీసర్స్, సబ్ కలెక్టర్ గారు కానీ, కన్సల్ట్ కమిషనర్ గారు కానీ, ప్రిన్సిపల్ వారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా చిన్న ఇష్యూ లేకుండా ఇక్కడ మనం ఎలక్షన్ చేయించుకున్నాం. సంతోషం. అదేవిధంగా తప్పనిసరిగా మన భూమి పట్టణ ప్రజలకు చైర్మన్గా, వైస్ చైర్మన్గా, కౌన్సిలర్గా వీళ్ళందరూ కావాల్సిన సౌకర్యాలు చేస్తారు. మనకి ఏదైనా సజెషన్స్ కానీ వెంటనే ఆఫీసర్లు ఇస్తారు, వాళ్ళకు కూడా నేను కూడా సలహా చేయాలనుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఈ చదువులో బోధన పట్టణం బాగా అభివృద్ధి చేయాలని మన అందరూ ఆలోచన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అందరూ కలిసి కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ దాంతో పాటు ఎదుర్కొంది సౌకర్యాలన్నీ ఏమైనా ప్రయత్నం చేస్తాం. నేను గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రెండవసారి చైర్పర్సన్గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. వారు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తామని, బోధన్ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా సార్కి తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఇక్కడ బోధన్ పట్టణంలో ఉన్నటువంటి మరి 25వ వార్డు, 35వ వార్డు, మరి అన్ని వార్డుల ప్రజలందరి సహకారంతో ఈరోజు చైర్పర్సన్గా ఎన్నికైనాను. వారందరి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి వారందరికీ అన్ని రకాల సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.